తెలంగాణలో పవర్ ప్యాక్డ్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లపై రాజకీయం రంజుగా సాగుతోంది. కరెంట్ షాక్ కొట్టే రేంజ్లో నేతల మధ్య పవర్ఫుల్ పంచులు పేలుతున్నాయి. 1కి 2, 2కు 4 అన్నట్టుగా తెలంగాణ గడ్డపై మాటలు మంట పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ కమిషన్ వేయటం సంచలనం రేపింది. అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖ మరింత వేడి రాజేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు విచారణ కమిషన్ తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ వేధింపుల్లో భాగమేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్. ఇక కేసీఆర్ లేఖకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే కేసీఆర్ రాసిన లేఖపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్పందించారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తామన్నారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారని, కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలతో సరిపోల్చాల్సి ఉందన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా క్లారిఫికేషన్ అడుగుతామన్నారు. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లతో ఎక్కడా నష్టం జరగలేదని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో అంగీకరించి ఇప్పుడు అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని తప్పుపడుతుంటే ఓ రేంజ్లో కౌంటర్లిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు అవకతవకలపై వేసిన కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేసినందునే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశామని గుర్తు చేశారు. మరోవైపు విచారణ అధికారి నరసింహారెడ్డిని వైదొలగమనటానికి కేసీఆర్ ఎవరిని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విచారణకు సహకరించకపోవడంతో కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే అన్నారు.